హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను సొరకాయ దోశ చేస్తున్నాను. అందులోకి సొరకాయ, పచ్చిమిరపకాయలు, అల్లము ఇవన్నీ కూడా బియ్యపిండిలో వేసి దోశ చేస్తున్నాను. ఇవి మిక్సీలో పట్టుకొని వస్తాను. కానీ ఇది మిక్సీ పట్టినాను. అలాగే ఉత్త బియ్యమే, ఉద్దిబాండలేదు, ఏమీ వేయలేదు. ఉత్త బియ్యం నానబెట్టి ఇది పిండి చేసుకొని రాత్రి పెట్టుకున్నాను. ఇప్పుడు పొద్దున ఈ సొరకాయ పేస్టు అందులో బియ్య పిండిలో కలపాలి. ఇందులో సోడా పొడి ఏం అవసరం లేదు, ఉప్పు ఒకటి వేస్తే చాలు. దీన్ని బియ్యపిండిలో వేసి బాగా కలపాలి. ఉత్త బియ్యమే నానబెట్టి ఇది పిండి రుబ్బి రాత్రే పెట్టుకొని పొద్దున్నే సొరకాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ బియ్య పిండిలో కలిపి మనం దోశలు వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించి అందులో పైన పెనం పెట్టి మనం